मग क्लिप वर लव नाही करता तिथं घेऊन जा रे मारबर. गद्दनं 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 गद्दनं. हॅलो उन्या बडगा आहे मग कामा पाहिजे. హలో గాయ్స్, జై శ్రీరామ్ అందరికి. ఈరోజు అయితే మా ఊర్లో బడగా పొద్దున్నే లేచి అందరం బడగాకి ఎదమడానికి పోయినాం గాయ్స్. ఇన్ని రోజులు శ్రావణ మాసం కాబట్టి చుక్క ముక్క ఏమీ లేకుండా ఉండేవాళ్ళు, కానీ ఈరోజు బడగ కాబట్టి ఇక అందరూ చుక్క ముక్క వేసుకొని ఉంటారు. ఈరోజు బడ్గా స్పెషల్ కాబట్టి ఇక ఎటైనా తిరగడానికి పోదామని అందరం అనుకున్నాం గాయ్స్. ఇక ఎటు పోదాం అనుకునేసరికి భవానీగుట్ట ఉండే బడ్గా రోజు. ఆ భవానీగుట్టకు పోయినాం గాయ్స్. అక్కడ ఎలా ఉందో జాతర చూపెడతాం. ముందుగా భవానీగుట్టకు మేము బండ్లు పట్టుకొని పోదాం అనుకున్నాం గాయ్స్, కానీ ఈరోజు బడ్గా అని అందరూ చుక్క ముక్క వేసుకొని ఫుల్ డిచ్ అయి ఉంటారని, ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదని మా ఫ్రెండ్ది ఆటో మాట్లాడుకొని ఆటో మీద పోతున్నాం గాయ్స్. ముందుగా మేము వాంకడికి పోయినాం గాయ్స్. వాంకడి నుంచి నరపూర్ పోయే తోవకు పోవాలి గాయ్స్. కొంచెం ముందుకు పోయినాక లెఫ్ట్ సైడ్లో సరండి తోవ కనిపిస్తుంది గాయ్స్. ఆ తోవ పట్టుకొని పోవాలి. ఆ తోవ పట్టుకొని డైరెక్ట్ పోవాలి గాయ్స్. భవానీ గుట్ట మీద చిన్న గుడి ఉంటుంది గాయ్స్. ఆ గుడిలో దేవుడు ఉంటాడు. ఆ దేవుని దర్శనం కావాలంటే ఆ గుట్ట మొత్తం ఎక్కాలి గాయ్స్. చాలా ట్రెక్కింగ్ ఉంటుంది. కొద్ది దూరం పోయినాక సరండి అనే విలేజ్ కనిపిస్తుంది గాయ్స్. ఆ సరండి దాటంగానే ఆ గుట్ట ఉన్నది గాయ్స్. చూడండి గాయ్స్, ఇది ఆ భవానీ గుట్ట. ఇప్పుడు భవానీ గుట్టకైతే చేరుకున్నాం గాయ్స్. ఇప్పుడు లోపల పోయాం కదండి. ఇక మేము పోయినప్పుడు భవానీ జాతర అంటే నిండి లేకుండే గాయ్స్. మాకు బోర్ కొట్టిందైతే ఇక మన వాళ్ళు వచ్చేది ఉండే. వాళ్ళకి ఫోన్ చేసినాం. వాళ్ళకి ఫోన్ చేసినాక వాళ్ళు వచ్చిండ్రు. మేము గుట్ట ఎక్కడానికి పోతున్నాం గాయ్స్. ఈ గుట్టకు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ గుట్టను ఎక్కుతారు గాయ్స్. లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాం గాయ్స్ ఈ గుట్టకు, కానీ లాస్ట్ ఇయర్ గుట్ట ఎక్కలే. ఈ సంవత్సరం గుట్ట ఎక్కుతున్నాం గాయ్స్ మీకు చూపెట్టడానికి. ఇక్కడ నుంచే గుట్ట మీద ఎక్కుడికి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది గాయ్స్. ఇక్కడ కూడా చిన్న దేవుడు ఉన్నాడు గాయ్స్. అక్కడ కూడా బాగా మంది కొబ్బరికాయలు కొడతాడు. అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఎక్కుతున్నాం గాయ్స్. చూడండి గాయ్స్, మేము పోయే తోవలో ఒకని కూర్చొని ఉన్నాడు. పిచ్చగాడు అనుకున్నాడు. ये साला कर क्या रहा है यहाँ पे?
नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। బిచ్చగాడు కాదు గాయస్, ఈయన వాటర్ బాటిల్ అమ్ముతాడు. లాస్ట్ గా అన్నీ ఒడిసిపోయినాయి గాయస్, ఒక్కటే మిగిలి ఉండే అయితే ఆయన అయితే ఆగేసిండు. అక్కడ ఏం లేకుండే అయితే ఆయనని బిచ్చగాలనుకున్నారు గాయస్ మా ఫ్రెండ్స్. బిచ్చగాడనుకొని అతనికి 10 రూపాయలు వేసిండు గాయస్. ఫస్ట్ మేము రుబాబ్తోనే అందరం ఉరుక్కుంటూ ఎక్కినాం గాయస్. సగం దూరం ఎక్కంగానే మా పరిస్థితి చెమటలు పుట్టుడింగ్స్, అంగి తడుసుడింగ్స్. ఇది ఫస్ట్ స్టెప్ వ్యూ గాయస్, చూడండి. వ్యూ చూసుకుంటా రెస్ట్ తీసుకున్నాం గాయస్. మళ్ళీ మన పోరాటాన్ని మొదలు పెట్టినాం గాయస్. మేము అచ్చుడేమో కుప్ప వచ్చినాం గాయస్, కానీ గుట్ట ఏమో 5-6 ఎక్కుతున్నాం. ఎందుకంటే అందులో చాలా మంది చుక్క ముక్క వేసుకొని ఉండే గాయస్. ఇక చుక్క ముక్క వేసుకున్న వాళ్ళ సంగతి తెలిసే కదా గాయస్. వాళ్ళు గింత ఈ గుట్ట ఎక్కి ఈ తొవ్వలో నడిచిందనుకో, అటు నుంచి పడినోడు అటే పోతాడు, ఇటు నుంచి పడినోడు ఇటే పోతాడు. అలా ఎందుకన్నా అంటే అటు ఇటు లోయ ఉంటది, నడుమ మేముంటాం గాయస్. చూడండి గాయస్, నడవంగా నా చెప్పు కాళ్ళ చెమటకు జారి కింద పడ్డది గాయస్. కొద్దిసేపు ఆలోచించి ఈ ఒక్క చెప్పుని ఎక్కడ దాచాలని ఆ చెప్పుని కూడా ఆ చెప్పు దగ్గరనే పంపించింది గాయస్. మీకు వీడియోలో చూపించినంత ఈజీగా లేదు గాయస్ మా యుద్ధం. పైకి ఎక్కడానికి చాలా పోరాడినాం గాయస్. చూడండి గాయస్, ఇక్కడ స్టైలిష్ కళ్యాణ్ కూడా వీడియో తీస్తున్నాడు. చూడండి గాయస్, ఇది సెకండ్ వ్యూ. ఇక్కడ దారి బాగా చిన్నగా ఉంటుంది గాయస్, అందుకే వాళ్ళు దాటే వరకు మేము ఇక్కడనే ఆగినాం. పోయిన సంవత్సరం మెట్లు లేకుండే అట గాయస్, ఈ సంవత్సరం మేము మెట్లు చెక్కిండ్లు. ఫైనల్ గా గుడి దగ్గర వచ్చినాం గాయస్. మేము పోయినప్పుడు అక్కడ ఫుల్ రష్ ఉండే గాయస్. గుట్ట ఎక్కినాక మన వాళ్ళందరూ ఎనర్జీ డౌన్ అయిపోయింది గాయస్. ఇక్కడ వచ్చినాక వేస్ట్ చేస్తాను. మేము ఇంతసేపు కష్టపడి గుట్ట ఎక్కినాం కానీ గాయస్, ఆ గుట్ట మీద ఉన్న దేవుని పేరు అయితే తెలియదు గాయస్. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే దర్శనం అయింది గాయస్. మనోళ్ళు చాలా పెద్ద కోరికలు కోరుకున్నాలేమో గాయస్. చాలా కష్టపడి గుట్ట ఎక్కిండు కదా గాయస్, అందుకే. చూడండి గాయస్, అక్కడ దూరంగా కనిపిస్తున్నది అది వాంకిడి గాయస్. ఇక్కడనే దగ్గరగా ఉన్నది అది సరండి. భవానీగుట్ట ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది కాబట్టి ఆసిఫాబాద్ జిల్లాలో బాగా గుట్టలు ఉన్నాయి గాయస్. రాంగా ఎట్లా ఆగినామో పోంగా కూడా అట్లానే ఆగినాం గాయస్. సమయం గడిచే కొద్దీ వాతావరణం దారుణంగా మారిపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళాలి.
ప్రతి అడుగు గండంతో ఉంటుంది. ఓకే, ఇంకోసారి మనం ప్రయత్నిద్దాం. ఇక్కడ నాగరికత జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొంగ చెప్పిన కదా గాయస్, నా చెప్పు పడ్డదని ఇప్పుడు ఆ చెప్పులను తీయడానికి కిందికి దిగిన గాయస్. వీడు మనోడు గాయస్, శ్రీనివాస్ నంజువాస్. సగం దూరం మాతోనే గుట్ట ఎక్కిండు. ఇక ఈయనతోనే గుట్ట ఎక్కుడు కాదన్నాడు. కళ్ళు తిరుగుతున్నాయని ఇక్కడనే ఆగి ఉన్నాడు గాయస్. ఎక్కంగా మంచిగానే ఎక్కినాం కానీ దిగంగానే ఎక్కడ కాలు పెట్టినా జారుడు గాయస్. అందుకే కొంచెం భయం వేసింది. ఇదే గాయస్ షార్ట్ కట్ తోవ. ఈ తోవ నుంచి పోవాలంటే నడుచుకుంటూ అయితే పోవుడు కాదు గాయస్, మొత్తం జారుకుంటూనే పోవాలి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మేమందరం ముందు పోయినాం గాయస్. కెమెరామ్యాన్ ఉన్న సీను వెనకనే పడ్డాడు గాయస్. ఈడు బాగా అలసిపోయిండు. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना. ఫైనల్ గా మేము ఆ గుట్టని ఎక్కి దిగినాం కాసిగా. ఇప్పుడు చాలా మంది వచ్చిండ్రు గాయస్. ఇప్పుడు జాతర ఫుల్ డిచ్ గా ఉన్నది. అక్క ఆట షురు. నిమ్మ తోట వనములో చోడు చెప్పన కొడుకులో రార ముద్దుల బాబయ్య ముత్యాల పందిరి కిందికి. రార ముద్దుల బాబయ్య ముత్యాల పందిరి కిందికి. రార ముద్దుల బాబయ్య ముత్యాల పందిరి కిందికి. ముత్యాల దండలిత్తవ మురి పెట్టరందు. ఇక 2 గొడవలు జరిగినాయి గాయస్. ఆ గొడవల గురించి మనకెందుకని ఆ గొడవల వీడియో తీయలే గాయస్. ఈ జాతరకి ఎవరెవరు వచ్చిందో కింద కామెంట్ చేయండి గాయస్. ఈ కాలువ దేనిదనుకున్నారు గాయస్, అది ఆడ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. జాతర తిరుగుడు అయింది గాయస్. ఇక ఇంటికి పోతున్నాం. మన సైడ్ బడ్గా రోజు చుక్క ముక్క వేసుకొని ఫుల్ డిచ్ అయి ఉంటే ఇట్లనే రోడ్ల మీద తిరుక్కుంటూ ఉంటారు గాయస్. మళ్ళీ వచ్చిన రూట్ వెళ్తున్నాం గాయస్ ఇంటికి. ఇదే గాయస్ వైన్స్. పోయేటోళ్ళు ఇక్కడనే దర్శనం చేసుకొని భవానీ గుట్టకు పోతారు గాయస్. రాంగ కూడా ఇక్కడనే దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని ఇంటికి పోతారు గాయస్. అంటే మేము జాతరలో ఏం తినలే గాయస్. వాంకిటికి వెళ్ళి 2 లీటర్ల థమ్స్అప్ ఒక 100 రూపాయలు బండి కారా తీసుకొని తినుకుంటూ ఇంటికి వెళ్ళినాం గాయస్. కొమ్మడు కూడా దగ్గరకు వచ్చినాక మా ఆటో లైట్లు పోయినాయి గాయస్.
అటు ఇటు కూర్చొని మొబైల్ లైట్స్ చూపెట్టుకుంటా ఇంటికి వచ్చాము గాయస్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మేము పెట్టిన వెంటనే రావాలంటే బెల్ ఐకాన్ని బద్దలు కొట్టండి.